This call is now being recorded. भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शान्ति शान्ति शान्तिः। నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. నమస్తే. చాందోగ్య ఉపనిషత్తులో జీవాత్మ పరమాత్మని ఎక్కడెక్కడ పొందాలని ప్రయత్నిస్తుందో అది మనం వరుస క్రమంలో తెలుసుకుంటున్నాం. కాబట్టి ముందు నుంచి సిద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఏంటి? ఓంకారాన్ని పొందాలి అంటే ఆ ఉద్గీతముతో తీసుకోవాలి. వాళ్ళు ఆ ఉద్గీతాన్ని ముందు స్థూల ఇంద్రియాలతో ప్రయత్నిస్తారు. అక్కడ వాళ్ళు సఫలం కాలేక మళ్ళీ అక్కడ వాళ్ళు అంటే ఎవరు? జీవాత్మని తీసుకోవాలి. అర్థమైందా? తర్వాత మనోమయ కోశంలోకి వెళ్తుంది. అక్కడ కూడా సఫలతని పొందలేదు. ఇక ప్రాణమయ కోశంలో వ్యాఖ్యానం జరుగుతుంది. ప్రాణమయ కోశంలో నిన్న మనం సూర్యుని తీసుకున్నాం. ఏంటి? పిండమున ప్రాణము, బ్రహ్మాండమున సూర్యుడు. అర్థమైందా? ఇది సిద్ధాంతాన్ని మర్చిపోకండి, జాగ్రత్తగా పెట్టుకోండి. అర్థమైందా? ఈ రోజు మనం ప్రాణమయ కోశంలో ఉన్నాం. ఆ ప్రాణమయ కోశంలో బ్రహ్మ సాక్షాత్కారం జరుగుతుందా లేదా వాళ్ళు అక్కడే ఆగిపోతారా, ముందుకెళ్తారా అనేది ఇంకా మనకు తెలియదు. ఒక్కొక్క అంశంగా ముందుకు వెళ్తున్నాం. మీరు అప్పుడే క్లారిటీకి వచ్చేయకండి. అక్కయ్య, ప్రాణమయ కోశంలో దేవుడు ఎట్లా సాక్షాత్కారం జరుగుతాడు, ఈ సందిగ్ధంలోకి వెళ్ళకండి. అక్కడ ఆ ఋషి ఆ శిష్యులని నెమ్మదిగా ముందుకు తీసుకెళ్తున్నాడు. అది మనం ఇక్కడ వింటున్నాం. అర్థమైందా? ఇప్పుడు 3వ శ్లోకం. అత ఖలు వ్యానమేవ ఉద్గీతం ఉపాసీత యద్వై ప్రాణితి స ప్రాణో యద్ అపానీతి సో అపానః. అత యః ప్రాణా అపానయోః సంధిః స వ్యానః యో వ్యానః స వాక్. తస్మాత్ ప్రాణన్ అనాపన్ వాచం అభి వ్యాహరతి అంటున్నాడు. ఇక్కడ మీరు చూసుకోండి, ప్రాణాపానయోహో అంటే ప్రాణము ప్లస్ అపానము, ప్రాణము ప్లస్ అపానము ఏమైంది? సవర్ణ దీర్ఘ సంధి అయి ప్రాణాపానమైంది. ఇక ఈ ప్రాణాపానయోహో ఏ విభక్తి? అకారాంత పుల్లింగంలో ఏ విభక్తి ఇది? ప్రాణాపానయోహో. రామస్య రామయోహో రామానాం, రామే రామయోహో అపానయోహో. ఇక్కడ సప్తమి విభక్తి ద్వివచనం. అర్థమైందా? శబ్ద రూపావళి కంఠస్థం అయితే ఇప్పుడు ఇక్కడ ఈజీగా అయిపోయేది మీకు. ప్రాణాపానయోహో అంటే ఇక్కడ మన శరీరములో మీరు చూడండి, ఇక్కడ ఇతను ఏమంటున్నాడంటే ప్రాణమునకు అపానమునకు మధ్యలో ఒక సంధి ఉంది. ఇప్పుడు మనం ప్రాణవాయువుని తీసుకుంటున్నాం. సంధి అంటే ఇక్కడ మీరు మళ్ళీ రూఢి అర్థంలో తీసుకోవద్దు, కొంచెం కలపడం. సంధి అంటే కలపడం. ఇప్పుడు సూర్యోదయం అయిన తర్వాత సూర్యోదయంకి సంధి కాలం అంటాం. అంటే ఆ సంధి కాలం ఏంటి? అక్కడ సూర్యోదయ సమయంలో
మ్యూట్ లో ఉన్నావు జాను. సంధికాలం అంటే సూర్యుడు అంటే అంధకారము ఇంకా వెలుతురు, అంధకారము వెళ్ళిపోయి వెలుతురు వచ్చే టైంని సంధికాలం అంటాం. అంటే ఆ రెండింటి గ్యాప్ మధ్యలో ఆ రెండింటిని ఏదైతే జోడి అంత జతపరుస్తుందో దాన్ని మనం సంధికాలం అంటాం. సేమ్ మళ్ళీ ఈక్వల్ మధ్య అంటే సాయంత్రం కూడా అంతే, సూర్యుడు వెళ్ళిపోతున్నాడు, చీకటి వస్తుంది. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. మన శరీరములో ప్రాణవాయువు ఎక్కడి వరకు వెళ్తుంది, ప్రాణగతి ఎక్కడి వరకు తీసుకున్నాం మనం, ప్రాణశక్తి ఎక్కడి వరకు తీసుకుంటాం మన శరీరములో? నాభి వరకు. నాభి వరకు. అర్థమైందా? నాభి నుంచి కింది భాగము ఈ ప్రాణ అపాన వాయువు మధ్యలో ఒక సంధి జరుగుతుంది అంటున్నాడు. ప్రాణ అపాన ఈ రెండు వాయువు మధ్యలో ఒక సంధి జరుగుతుంది, దాన్నే వ్యానము అంటున్నాడు. అర్థమైందా? ప్రాణ అపాన ఈ రెండింటి యొక్క మధ్యలో ఏదైతే సంధి జరుగుతుందో దాన్ని వ్యానము అంటున్నారు. అంటే ఏదైతే శ్వాస లోపలికి తీసుకుంటామో, తీసుకున్నప్పుడు శ్వాస ఏమవుతుంది, అప్పుడు అది ఏమనబడుతుంది, మనం శ్వాస లోపలికి తీసుకుంటున్నాం, ఇలా లోపలికి పీల్చుకున్నాం, అప్పుడు ఆ శ్వాస ఏమనబడుతుంది, ప్రాణము అనబడుతుంది. అర్థమైందా? పీల్చుకున్న గాలిని మూతి మూసి మూత్రేంద్రియము ద్వారా కానీ మలాశయ ఇంద్రియము ద్వారా కానీ పంపించామనుకో, అప్పుడు అదేమనబడుతుంది, అపానం అనబడుతుంది. అర్థమైంది? ఇక్కడ అదే చెప్తున్నాడు. అంటే ప్రాణము అపానానికి మధ్యలో ఏదైతే ఆగి ఉందో, నిలకడగా ఉందో దాని పేరు వ్యానము అంటాడు. ప్రాణమునకు అపానమునకు జరిగే నిలకడగా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని వ్యానం అంటాడు. అంటే నిలకడగా ఉంది గనక ఇతనేమనుకుంటున్నాడు, ఇక్కడైనా పరమాత్మను నేను దర్శించుకోవచ్చు అనుకుంటున్నాడు. అంటే ప్రాణం ఏంది, ముందుకు వెళ్ళిపోతుంది, అపానము కిందికి జారుతుంది. కాబట్టి నేను పరమాత్ముని ప్రాణములో తెలుసుకోలేకపోయినా, అపానములో తెలుసుకోలేకపోయినా, కానీ బహుశా వ్యానము నిలకడగా ఉంది కదా, అది పైకి పోదు కిందికి పోదు. మనము పంచ ప్రాణాలు చెప్పినప్పుడు నేను చాలా క్లారిటీగా చెప్పిన, వ్యానస్థానం ఎక్కడుంటది, వ్యానము అంటే శరీరం అంతటా ఉంటుంది, అది మొత్తం ముఖ్యంగా శరీరం అంతటా ఉంటది. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి, మన శరీరంలో శ్వాస గతి అంతా తిరుగుతూ ఉంటుంది, అంటే స్థిరముగా ఉంది కదా. ప్రాణమేమో లోపలికి వెళ్ళింది, అపానం బయటకు వెళ్తుంది, వ్యానం లోపల ఉంది కాబట్టి అది స్థిరముగా ఉంది. అందుకే నేను వ్యానములో పరమాత్ముని పొందుతాను అనుకుంటుంది అని అట్లా భ్రమపడుతున్నారు వాళ్ళు, ఊహించుకుంటున్నారు. ఏమని, ఈ వ్యానము అనగా ఈ వ్యానము ఉన్నందువలననే శబ్దము బయటకు వస్తుంది, అంటే వాక్కు నిర్మాణము జరుగుతుంది. వ్యానము వలన ఏమైపోతుంది, వ్యానము నిలకడగా ఉంది అనగా నిలకడగా ఉన్నటువంటి శ్వాసకి ఏమి పేరు, వ్యానమని పేరు. అందువలన ఈ నిలకడగా ఉన్నదే వాణి. అందుకని మనుష్యులు బయట మాట్లాడేటప్పుడు శ్వాసక్రియ ఏమవుతుంది, మాట్లాడేటప్పుడు ఎవరి వల్ల మనం మాట్లాడుతున్నాము, వ్యానము ద్వారా మాట్లాడుతున్నాం, వ్యాన శక్తి ద్వారా మనం మాట్లాడుతున్నాం. వ్యాన శక్తియే ప్రకటితం చేస్తుంది, అంటే వ్యానము ద్వారా వాక్కు ప్రకటింపబడింది కాబట్టి పరమాత్ముడు కూడా ప్రకటింపబడతాడేమో అని వీళ్ళు భ్రమలో ఉన్నారు. ఈ శ్లోకంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎంతవరకు యాత్ర చేశారు, అపానం అంటే వెళ్ళిపోతుంది, నిలకడగా లేదు, ప్రాణము కూడా మళ్ళీ ఆరోహణ అవరోహణ గతిలో ఉంది కాబట్టి వ్యానమే లోపల ఉంది, ఈ వ్యానము ద్వారానే శబ్ద ఉచ్చారణ జరుగుతుంది.
కనుక మేమిక్కడ మొత్తం ఏదైతే ఇది ఇక్కడ మనం విస్తారంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం వేద మంత్రాలు చదువుతుంది ఎవరిని దేని మీద ఆధారపడి చదువుతున్నాము? జ్ఞాన శక్తి ద్వారా చదువుతున్నాం. వేదం ఎవరి వాక్కు? పరమాత్మని పరమేశ్వరుడు వాక్కు. అందుకని వీళ్ళు ఏమనుకుంటున్నారు? వేద మంత్రోచ్చారణ చేస్తే పరమాత్మని యొక్క దర్శనము జరుగుతుంది అని వాళ్ళు ఈరోజు తెలుసుకున్నారు. ఏమని? అది సత్యమా కాదా నేను ఇంకా నిరూపణ చెయ్యలేదు, జస్ట్ ఇవాళ శ్లోకానికి మీనింగ్ చెప్తున్నా. ఏంటి? సౌండ్ బయటకు రావాలి అన్నా సౌండ్ కి ఉత్పత్తికి ఆధారం వ్యానమే ఉంది. వ్యానము వలననే వాక్కు ఉంది. ఈ వాక్కే వేదము. కాబట్టి వేదము చదివితే బ్రహ్మ సాక్షాత్కారం జరుగుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. ఈనాటి శ్లోకంలో వాళ్ళు ప్రాణముని అపానమును తీసుకోకుండా వ్యానమును తీసుకున్నారు. ఎందుకు ప్రాణమును తీసుకోలేదు? అది ఆరోహణ కదులుతూ ఉంది, నిలకడగా లేదు. అపానమేమో కిందికి జారిపోతుంది. మరి బ్రహ్మనేమో స్థిరముగా ఉంటాడు కదా. కాబట్టి ప్రాణమును వదిలిపెట్టిండ్రు, అపానమును వదిలిపెట్టిండ్రు. ఇక వ్యానములో పరిశోధన చేస్తున్నారు. మరి అక్కడ వాళ్ళు వ్యానములో బ్రహ్మని పొందరా అనేది తర్వాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం శాంతి శాంతి శాంతి.